నమస్కారం అండి. మాటి మంత్రంలో నేను మీ మాధవి. నువ్వేంటో నీకు తెలిస్తే చాలు, మూర్ఖులకి వివరించకు. ఎందుకంటే వారికి మంచికి చెడుకు తేడా తెలియదు. నమ్మకం ప్రాణం రెండూ ఒక్కటే. ఒక్కసారి పోతే మళ్ళీ తిరిగి రావు. నమ్మిన వారిని మోసం చెయ్యకు, మోసం చేసిన వారిని తిరిగి నమ్మకు. ఆయుధం లేకుండా చంపేది నాలుక, బ్రతికి ఉన్న వారిని శిలను చేసేది మోసం, తెలివైన వాడిని పిచ్చివాడిగా చేసేది ద్రోహం. ఏ రోజైతే నీకు కష్టపడటం చేత కాదో ఆ రోజు నుండే నీకు మోసం చేయటం అలవాటవుతుంది. ఎదురుగా ఉన్నప్పుడు నటించే ప్రేమ నటనకి పరిమితం. దూరంగా ఉన్నా ఎదురు చూస్తూ తలిచే ప్రేమ ఎప్పటికీ శాశ్వతం. ఉన్నప్పుడు ఉన్నదాని విలువ తెలియదు, తెలుసుకున్నప్పుడు అది మన చేతికి అందదు. ఇది జీవిత సత్యం. మనల్ని అర్థం చేసుకోలేని వారు 1000 మంది మన పక్కనే ఉండటం కంటే, మనల్ని అర్థం చేసుకున్న వారు ఒక్కరు మనకు దూరంగా ఉన్నా చాలు, సంతోషమే. వికసించే పుష్పం నేర్పింది తనలా అందంగా జీవించమని, రాలిపోతున్న ఆకు నేర్పింది జీవితం శాశ్వతం కాదని, వాగు నేర్పింది తనలా అవరోధాలు దాటి వెళ్ళమని, మెరిసే మెరుపు నేర్పింది క్షణం అయినా గొప్పగా ఉండమని. జీవితంలో ఎప్పటికైనా ఒంటరిగా బ్రతకడం నేర్చుకోండి. ఎందుకంటే ఎవరి మీదైతే ఆధారపడతారో, బాగా నమ్ముతారో వాళ్లే మిమ్మల్ని అందరికంటే ఎక్కువగా బాధపెట్టి వెళ్ళిపోతారు. జీవితం అంటే సమయం. సమయం ఎంతో విలువైనది. ప్రతి రోజును, ప్రతి నిమిషాన్ని ఉపయోగపడే విధంగా వాడుకోవాలి. మన మాటల్లో ఇష్టాన్ని, మన కళ్ళల్లో కష్టాన్ని తెలుసుకున్న వారే మన నిజమైన ఆత్మీయులు. పువ్వులతో నిండిన తోట ఎంత అందంగా ఉంటుందో, మంచి ఆలోచనలతో నిండిన మనస్సు కూడా అంతే అందంగా ఉంటుంది. కోరికలకు ఎప్పుడూ బానిస అవ్వకు, తృప్తిగా బ్రతకలేవు. కోరికల వెంట పరిగెడుతూ దేనిని తృప్తిగా అనుభవించలేవు. జీవితమే ఓ గొప్ప వరం, దానిని ఎప్పుడూ శాపంగా మార్చుకోకు. ఆలస్యం అవ్వచ్చు, కానీ ఏది మన జీవితంలోకి రావాలో అదే వస్తుంది. జీవితంలో మంచి రోజులు లేవని, జీవితమే మంచిది కాదు అనుకుంటే ఎలా? కాస్త ఓపిక పట్టు, అంతా ఆ భగవంతుడే చూసుకుంటాడు. భోజనానికి వేళలు చెప్పండి అని ఓ పండితుణ్ణి అడిగితే ఆయన చెప్పిన సమాధానం: 1 లేనోడికి దొరికినప్పుడు, 2 ఉన్నోడికి అరిగినప్పుడు. ఇతరులకు మేలు చేయడం మన కర్తవ్యం కాదు, అది ఒక సంతోషం. ఎందుకంటే అది మన ఆరోగ్యాన్ని, ఆనందాన్ని పెంపొందిస్తుంది. ఓటమి అనేది ఒక పాఠశాల, అక్కడ నుండే పాఠాలు నేర్చుకోండి. నువ్వు ఉన్నా లేకున్నా కాలం ఆగదు. నువ్వు ఉన్నప్పుడు నీలో మంచిని బ్రతికించు. నీవు లేకపోయినా కాలం నిన్ను మరువని విధంగా జీవించు. పడిపోతామని భయపడితే నడక రాదు, ఓడిపోతామని భయపడితే విజయం రాదు. ఎప్పుడూ ఫలితం నువ్వు నిర్ణయించకు, ప్రయత్నించు, గెలుపు అదే వస్తుంది. వరకట్నంగా ఏమి తీసుకొని వచ్చావు అని కొత్త కోడల దగ్గర అడిగే ఈ సమాజం తను ఏమేమి కోల్పోయి వచ్చిందో పట్టించుకోదు. ఆస్తులు, అంతస్తులు కాదు మనిషికి కావలసినవి, అనుబంధాలు, ఆత్మీయతలు. ఆస్తులు కరిగిపోయినా బ్రతకగలం, కానీ అనుబంధాలు దూరమైతే బ్రతకలేం. సంతోషాన్ని మించిన సంపద లేదు, ఆరోగ్యాన్ని మించిన ఆస్తి లేదు, చిరునవ్వును మించిన ఆభరణం లేదు, స్నేహితుణ్ణి మించిన ఆప్తుడు లేడు, తల్లిదండ్రులను మించిన దైవం లేదు. బాధ్యతలను విస్మరించి భర్త, ఇంటి ఖర్చు విలువ తెలియకుండా భార్య ఉండకూడదు. కష్టం విలువ తెలియకుండా కొడుకుని, బంధాల విలువ తెలియకుండా కూతురుని పెంచకూడదు.
భర్తని ప్రేమించాలి, కానీ పెత్తనం చెయ్యకూడదు. అలాగే భర్త కూడా భార్యని ప్రేమించాలి, కానీ బానిసలా చూడకూడదు. ప్రేమ అంటే ఒకరి మాట ఒకరు వినాలి. అమ్మ కడుపు చూస్తుంది, భార్య జేబు చూస్తుంది అంటారు కదా. అమ్మ కూడా ఒకరికి భార్య, భార్య కూడా అమ్మ అవుతుంది. ఇద్దరూ ఒక మగవాడిని ప్రాణం కంటే మిన్నగా చూసుకునేవారే. మనిషిగా పుట్టిన ప్రతి మనిషికి ఉండాల్సిన గొప్ప గుణం దయాగుణం. అది వెలకట్టలేని మానవత్వం. సమయం దొరికినప్పుడు కుటుంబంతో గడపటం కాదు, సమయం కల్పించుకొని కుటుంబంతో గడపాలి. మీ విలువైన సమయాన్ని కేటాయించి ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదములు.